గత కొన్ని రోజుల నుండి కాశీలో ఉన్నటువంటి గుళ్ళు కూలగొట్టేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి మఠాలని కూల్చేశారు. భారతీయ జనతా పార్టీ సనాతనం అంటే ఇట్లాంటిదే, ఇది మోసం, రోడ్ల వెడల్పు, లేకపోతే అక్కడ అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి మణికర్ణిక ఘాట్, దశాబ్దాల చరిత్ర కాదు శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఘాట్ను కూడా కూల్చిపడేశారు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం మీదన ఏది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ వ్యతిరేక శక్తులు. దీని మీదన ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్తో చేసినటువంటి వీడియోలతో ఈ నాటకాలు ఆడుతున్నారంటూ యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారం చేసాం. మణికర్ణిక ఘాట్లో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ, అందులో ఉన్నటువంటి విగ్రహాలని సంప్రదాయబద్ధంగా మార్చి ఆ తర్వాత చేశాం. यही वीडियो बना करके जो अपने आप में एक अपराध है, गुमराह करने का प्रयास हो रहा है। सनातन धर्मावलंबियों की धार्मिक भावनाओं के साथ खिलवाड़ हो रहा है। इनके द्वारा एआई जनरेटेड वीडियो बना करके मंदिर को तोड़ने का दुष्प्रचार फैलाया जा रहा है, जबकि हर व्यक्ति जानता है कि मणिकर्णिका में जो मंदिर है वे वहां पर वैसे मौजूद हैं, वे सभी इस प्रोजेक्ट के संरक्षण के पार्ट बनेंगे, क्योंकि घाट इसके बाद बनने हैं, इसलिए वे सभी मंदिर इससे संरक्षित होंगे। लेकिन इनके द्वारा लगातार जन भावनाओं के साथ खिलवाड़ करने के प्रयास किए जा रहे हैं और उन्होंने तमाम प्रकार से दुष्प्रचार करके इस प्रोजेक्ट को उनके द्वारा हर प्रकार से बदनाम और अपमानित करने का काम भी यहां पर किया जा रहा है। इसके साथ ही इनके द्वारा जो तमाम अन्य प्रकार के कार्य हो रहे हैं, यह जो दुष्प्रचार के कार्य हो रहे हैं, वह आवश्यक था कि काशी के विकास के बैरियर या काशी और देश के विरासत को अपमानित करने वाले మణికర్ణిక ఘాట్లో జరుగుతున్న మార్పులు ఒక సిస్టమేటిక్గా చేసుకొస్తున్నాం, సంప్రదాయబద్ధంగా ప్లాన్ చేస్తున్నాం, ఆధునీకరిస్తున్నాం. దాన్ని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు కాశీ ఏంటో ఇప్పుడు కాశీ ఏంటో చూసినటువంటి వాళ్ళకి చెప్పక్కర్లేదు, కానీ దుష్ప్రచారం విషయం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు యోగి ఆదిత్యనాథ్.